శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఈత్వామోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసా సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఓం. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో భాగంగా 9 అధ్యాయాలు చూసాము. 10వ అధ్యాయం కూడా ప్రారంభించాం. అయితే మొదటి ఈ 9 శ్లోకాల వరకు భగవాన్ ఏం చెప్తున్నారంటే 11 శ్లోకాల వరకు 11 శ్లోకాల్లో భగవాన్ యొక్క మహిమలు, ఆ విభూతులు అంటే మనం ఇంతకుముందు చూసాం. ఈశ్వర యొక్క స్వరూపము 2 విధములుగా ఉన్నది. ఏమిటి? కింద స్థాయి స్వరూపం అంటే ప్రకృతి స్వరూపంగా, అందువలన ఆ ఈశ్వరునికి ఆకారము, గుణములు, సుగుణాలు, దివ్యమైనటువంటి లీలలు, లక్షణాలు అన్నీ మనము చూస్తాం. కానీ ఉన్నతమైనటువంటి స్వరూపం అంటే పరాప్రకృతి, ఆ స్వరూపంలో ఈశ్వర అంటే అవ్యక్తము, సర్వవ్యాపి, అసంగము, ఇవన్నీ చూసాం 9వ అధ్యాయంలో. అందువలన ఆ ఈశ్వర ఎలాంటి వారంటే దేవతలకి, మహర్షులకి కూడా వారి యొక్క సృష్టి, స్థితి, లయ, అవతరణము ఆ విషయాలు ఏమీ తెలియవు. అదేవిధంగా అలాంటి తత్వాన్ని ఆ యొక్క జన్మరహితంగా ఉన్నటువంటి అనాదిగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి సృష్టి, స్థితి, లయ స్వరూప తుము అనాది రూప. ఆ అనాది రూపని అంటే జన్మ లేదు, మరణం లేదు, అనాదిగా ఉన్నటువంటి ఆ ఈశ్వరుని ఎవరైతే ఇంకేంటి సకల లోక మహేశ్వరం అంటే ఈ సృష్టిలో అణువు అంటే శివుని ఆజ్ఞ లేనిది చీమ అయినా కుట్టదు. అంటే ఏమిటంటే యావత్తు సృష్టి సకల ప్రాణులకి అంతర్యామిగా నియంత్రిస్తున్న ప్రభు, ఆ సర్వలోక సకల లోక మహేశ్వరుణ్ణి వేత్తి ఎవరు తెలుసుకుంటారో మర్త్యేషు అంటే మనుషులలో అసమ్మూఢ. ఇక్కడ మూఢ అంటే అజ్ఞానం చెప్పాం. సమ్మూఢ అంటే పూర్తి అజ్ఞానంలో మునిగిపోవడం. అసమ్మూఢ అంటే అసలు లేశమంతా కూడాను భ్రమ, అజ్ఞానం లేనివారు అంటే ఎవరు? జ్ఞాని అని అర్థం. చూసారా? అసమ్మూఢ అంటే అత్యంత వివేకవంతమైనటువంటి ఆ జ్ఞాని ఎవరైతే ఉంటారో సహా వారే
పాపైహి అంటే ఎటువంటి కిల్మిషాలు, ఎటువంటి కిల్బిషము గాని, కల్మషాలు గాని, పాపము, ఇవన్నిటి నుండి పూర్తిగా విముక్తులు అవుతారు అని చెప్పాం నిన్న. అంటే అర్థమేంటి? ఇక్కడ తెలివైన వ్యక్తి జగత్కారణం ఈశ్వరుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ సమాజం ఎటువైపు నడుస్తున్నది? అందరూ కూడా డబ్బు, ధనము, ఇల్లు, బంగ్లాలు, కార్లు, తన యొక్క వ్యక్తులు, సంబంధాలు, వీటి కోసం పరుగులు తీస్తున్నారు తప్ప ఆధ్యాత్మికత అంటే ఈ శరీరము క్షణికము, ఎప్పుడు మాయమైపోతుందో తెలియదు, తర్వాత నా యొక్క జీవిత లక్ష్యం ఏమిటి, గమ్యం ఏమిటి అని ఎవరు ఆలోచించడం లేదు. వాళ్ళు మూఢులు, అజ్ఞానం. అందుకే భగవాన్ శంకరాచార్య ఏమన్నారంటే, కస్త్వం కోహం కుత ఆయాత కామే జననీ కో మే తాత. అంటే మొత్తం ఒక్కసారి అయినా సరే ఇదంతా పరిశీలించిన తర్వాత మీ జీవితంలో 50, 40, 60 సంవత్సరములు మన జీవితంలో అనుభవంలో చూస్తే మనకు ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ లో జరుగుతున్న ప్రతి సంబంధం, ప్రతి వస్తువు మనకు తెలిసిపోతుంది. ఇవి అశాశ్వతము, క్షణికము అని తెలిసిపోతుంది. అయితే ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నిజానికి నా స్వరూపం ఏమిటి? నేనెవరు? ఎక్కడి నుండి వచ్చాను? ఈ శరీరం పోయాక ఎక్కడికి వెళ్తాను? ఈ తల్లి అంటున్నారు, తల్లి నిజంగా తల్లికి నాకు ఇటువంటి సంబంధం, ఈ తండ్రికి నాకు ఇటువంటి సంబంధం, ఈ యొక్క సమాజంకి నాకు ఇటువంటి సంబంధం, ఈ ప్రపంచానికి నిజంగా ఈశ్వరు ఉంటే ఈశ్వరికి నాకు ఇటువంటి సంబంధం. వాస్తవంగా వీటిపైన ప్రశ్నలు వస్తాయి మనకి. అందుకే ఋషి ఎలాంటి ప్రశ్నలు వేశారంటే, కస్మిన్ను భగవః విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ఇది. హే భగవాన్, నేను ఏది తెలుసుకుంటే ఈ సమాజంలో అన్ని తెలిసినట్టు అవుతున్నదో ఆ జ్ఞానాన్ని నాకు బోధించు అని సౌనకుడు అంగీరస ఋషిని ప్రార్థించారు ముండకోపనిషత్తులు. అందువలన అటువంటి ఉత్తమ అధికారులు ఎవరైతే ఉంటారో, మీకు ఉత్తమ అధికారి అంటే మీకు ఒక డౌట్ రావాలి. ఉత్తమ అధికారి అంటే ఎవరు స్వామీజీ? విద్యార్థులు అంటే ఎవరైతే ఈ ఆత్మజ్ఞానం తెలుసుకొని మోక్షం పొందాలనుకుంటారో అందరూ ఒకలా ఉండరండి. మొదటి అధికారులు ఉంటారు. ఎవరు? పచ్చి కర్రలా ఉంటారు అన్నట్టు, పచ్చి దొంగ. దానికి మనం అగ్ని చూపెడితే పొగ వస్తుంది తప్ప అగ్ని ముట్టదు. అలాంటి వారు వస్తారు గురువు దగ్గరికి, మహాత్ముల దగ్గరికి. ఎంత చెప్పినా మహాత్ములు చెప్పేది అర్థం చేసుకోరు కాక వీళ్ళ నుండి మహాత్ములకి అత్యంత విరక్తి వస్తుంది. వాళ్ళు జుట్టు పీక్కుంటారు. చెప్తే ఈ విద్యార్థుల నుండి పొగలాగే వస్తుంది తప్ప గ్రహించలేరు అన్నమాట. వారు ఒక మొదటి రకము స్టూడెంట్లు, శిష్యులు, భక్తులు. రెండవ రకం ఉంటారు. ఎవరు? రెండవ రకం ఎవరంటే, కొంచెం బాగా ఎండిపోయిన సమిధులు ఉంటాయి చూడండి, మన యజ్ఞం పెడతాం. అలా ఎండిపోయినటువంటి సమిధి పుల్లల్లాగా ఉంటారు. వారికి గురువు గారు కాస్త అగ్ని చూపెడితే నెమ్మదిగా అందుకుంటారు, తొందరగానే అందుకుంటారు అగ్ని.
వాళ్ళు మధ్యమ అధికారులు అంటారు. మరి మూడో వారు ఎవరు స్వామీజీ? మనకి గన్ పౌడర్ చూడండి, పెట్రోలియం గన్ పౌడర్ అంటారు. వాటి దరిదాపుల్లోన అగ్నిమీరుల చూపెడితే ఎంత మన అందుకుంటున్నాడు అగ్నిని. అంటే వారు ఉత్తమ అధికారులు అంటారు. అందుకే ఉత్తమ అధికారులకి అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి చెప్తే వాళ్ళు ముందే పట్టేస్తారు. అందుకే గురువు గారు చెప్పిన ప్రతి పదము అలా క్యాచ్ చేస్తారు, దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తారు. రేపు వచ్చే క్లాస్ ముందు మళ్ళీ ప్రిపేర్ అయ్యి వస్తారు. కష్టం అనిపించినా విడిచిపెట్టరు, పదే పదే అభ్యాసం చేస్తారు, ఎక్స్ట్రా సమయాన్ని వెచ్చిస్తారు. తెలీదు అని చెప్పడానికి మొహమాట పడరు. ఎదుటివారు ఎవరైనా సరే వారి నుంచి తెలుసుకుంటుంటారు. వారు ఉత్తమ అధికారులు. అందుకే వారికి ఇక్కడ ఏమన్నారు భగవాన్ శ్రీకృష్ణ? అసమ్మూఢ అంటే అటువంటి ఉత్తమ అధికారి యహ మాం వేత్తి అంటే ఈ జగత్తు సృష్టి స్థితి లయ కారణమైనటువంటి ఈశ్వరు గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. అందువల్ల వారు నన్నే తెలుసుకుంటారు. నన్నంటే ఎటువంటి జగత్ కారణము? ఈశ్వర. అజం అనాదించ అంటే నాకు పుట్టుక లేదు, అదే విధంగా అనాది అంటే ఆది లేదు, అంతము లేదని అర్థం. మరి ఈ జగత్తుకి కారణమైన ఈశ్వరునికి పుట్టుక ఉందనుకోండి సపోజ్, మరి పుట్టుకుంటే మరణం తప్పదు కదా. అందువలన అలా పుట్టుక ఉన్నవారు పూర్తి స్థాయి కారణము కాలేరు. అందువలన ఆయనకి వేరే కారణం ఉండకూడదు. అందుకే శివపార్వతుల కళ్యాణం చేసేటప్పుడు శివుని యొక్క తల్లిదండ్రులు అంటే ఉంటారా? ఉండరు. ఎందుకు? జగత్తుకి ఆది దంపతులు అంటారు వారు. అందువలన శివునికి కూడా మా తల్లిదండ్రులు తీసుకొచ్చారనుకోండి చాలా కష్టం. అందుకే ఒకరు అన్నారు, పార్వతీదేవి చాలా అదృష్టవంతురాలు అన్నారు. ఒకరు అన్నారంట, ఓహో అవును జగన్మాత కదా అదృష్టవంతురాలు అన్నారేమనుకున్నాడు. కాదు, ఎందుకండి అదృష్టవంతురాలు అంటే అన్నారంట, పార్వతీదేవికి అత్తగారు లేరు అన్నారంట. చూడండి, అంటే కొంతమంది అత్తగారు ఉండడం వల్ల భయపడుతున్నారన్నమాట సమాజంలో. అందువలన పార్వతీదేవి అంటే ఆ జగత్పిత జగదీశ్వరునికి శివునికి మరి వేరే కారణము తల్లిదండ్రులు లేరు, ఉండరు కూడా. ఆ విధంగా లోక మహేశ్వరం ఇక్కడ స్థితి కారణంగా చూస్తాం. అజం అనాది అంటే సృష్టి కారణంగా తనకెవరు వేరే కారణం లేదు. ఇక్కడ లోకమహేశ్వరం అంటే స్థితి అంటే పాలన, విష్ణుగా వస్తారన్నమాట. సృష్టి స్థితి కారణాలు వచ్చాయి కాబట్టి లయ కారణం కూడా ఈశ్వరునికే పెట్టుకోవాలి. చకారం ఉంది అక్కడ. ఆ అజం అనాదించ అన్న. అయితే అటువంటి వారు ఎలాంటి వారు? సహా మత్యేషు మనుషులందరిలోనూ అసమ్మూఢ తెలివైన వాళ్ళండి. వీరందరూ తెలివైన వాళ్ళు ఎప్పుడవుతారంటే సత్యము అసత్యము గుర్తించగలగాలి, నిత్యము అనిత్యము తెలుసుకోగలగాలి. అప్పుడు మీలో ఆ తెలివి ప్రకటమవుతుంది. అనిత్యాన్ని విడిచిపెడతారు, నిత్యాన్ని పట్టుకుంటారు. అందువలన అలా తెలుసుకోవడం వలన లాభం ఏమిటి అంటే సర్వ పాపై ప్రముచ్యతే అంటే సంసార సుఖ దుఃఖాలు ఆ పాపాలన్నీ తొలగిపోయి శుద్ధమైన నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపంగా మోక్షాన్ని పొందుతారు. ఇక్కడ ఒక విషయం,
ఈశ్వర విశ్వరూప అంటే మధ్యమ అధికారి తెలుసుకొని ఈశ్వర అని అర్థం. ఎందుకు? ఇక్కడ మొదటిసారి అధికారులు కేవలం ఒక రూపాన్ని పట్టుకుంటారు. చూడండి, కేవలం ఒక రూపాన్ని పట్టుకునే వాళ్ళు ఎంత పెద్ద ప్రపంచంలో పాపులర్ ఉన్న గురువు అయినా దాన్ని విడిచిపెట్టి బయటికి రారు వాళ్ళు. అందుకే అది తప్ప మీరు ఏది చెప్పినా తక్కువగా చూపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అందువలన వారు పట్టుకున్న కుందేళ్ళకే మూడో కాలు అన్నట్లుగా వారు చదివిన కొంత పాండిత్యమే ఎంతో గొప్ప పాండిత్యము, జ్ఞానంలాగా అన్ని లాజికల్గా మాట్లాడుతుంటారు అన్నమాట. అంటే మన చుట్టూ ఉన్న పాస్టర్లు ఎలా మాట్లాడతారో అలాగ మాట్లాడతారు ఈ గురువు గారు. సీతమ్మని వెతకడానికి వెళ్ళినప్పుడు వారు అసలు యుద్ధం ప్రారంభం అవుతుంది అనుకుంటే వారు గెలుస్తారా, మేము గెలుస్తామా, శివునికి పూజ ఎక్కడ చేశారు శ్రీరాముడు, ఎందుకు చేశారు శ్రీరాముడు, అసలు చేయడానికి అవకాశమే లేదు. అక్కడ నేను విమానం ఎక్కి ఈయన లెటర్ పంపించారు, సార్ మేము ఇక్కడ విమానం ఎక్కాము శ్రీలంకలో అని. ఆ శ్రీలంక కూడా కాదు, అది లంక. అప్పుడు అది ఇవన్నీ కలుపుతారు, ఊహ, ఆ భ్రమలో ఉంటారనమాట. అందువలన నిజంగా శివ అంటే రామ అంటే చెప్పరు. రామ హృదయస్థములో ఉన్నది శివ, శివ హృదయస్థములో ఉన్నది రామ. ఈ తత్వాన్ని తెలుసో లేదో మనకు తెలియదు, కానీ మనల్ని భ్రమ పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు అలాంటి గురువులు ఉంటారు. కాబట్టి ఇలాంటివి ఉత్తమ అధికారిగా మీరు మారేటప్పుడు మీకు ఈశ్వరునికి రూపము లేదు అని మీకు తెలిసిపోతుంది. మరి రూపము లేకపోతే ఈశ్వరుడు ఎలాగా? సృష్టిలో ఉన్న ప్రతి రూపము ఈశ్వరునిదే. అది రూపము లేకపోవడం అంటే. రూపము లేదంటే అలాగా మనము గోల పెట్టకూడదు. సృష్టిలో ఉన్న ప్రతి రూపమే అతనికే చెందుతుంది. కాబట్టి విష్ణు సహస్రనామములోను రుద్రము చమకములోను మీరు చూస్తే అంత కూడా ఆ ఈశ్వరుని యొక్క శరీరమే మొత్తము జగత్తు. మనం ఎక్కడ బయట ఉన్నాము? మనం కూడా ఈశ్వరు శరీరంలోనే ఉన్నాం కదా. ఈ విధంగా తెలుసుకుంటే వారు ఉత్తమ అధికారులు. కాబట్టి మీరందరూ ఉత్తమ అధికారుల స్థితికి వచ్చారన్నమాట. సృష్టి మాత్ర ఈశ్వరుడు ఒకవేళ సృష్టి మాత్రం చేస్తే దానికి నిమిత్త కారణం అంటారు. కానీ మొట్టమొదటి ఆరంభములో ఈశ్వరుడు ఈ జగత్తుని సృష్టించారు అని చెప్తాం. కానీ సృష్టిస్తే ప్రపంచానికి వేరుగా ఉన్నాడు, అవతల ఉన్నాడు ఈశ్వర, అది కుదరదు. కాబట్టి ఈశ్వరుడు ఈ యొక్క జగత్తంతా వ్యాపించి ఉండాలి అంటే ఈశ్వరుడే జగత్తుగా అవ్వాలి. అలా ఏకరూప ఈశ్వరుని గురించి అలాగ ప్రారంభించి ఆ ఏకరూప ఈశ్వరులు ఏం చూస్తాము? చతుర్ముఖ బ్రహ్మగాను, పంచముఖ హనుమంతుడుగాను, షడ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి గాను, అష్టముఖంగా ఉన్నటువంటి దుర్గామాతగాను, సహస్ర శీర్ష 1000,00,000 శిరస్సులుగా ఉన్నటువంటి పురుషునిగాను, విరాట్ పురుషునిగాను దర్శిస్తాం. అటువంటి ఈశ్వరుడు వైకుంఠములోను కైలాసంలోనూ ఉన్నారని మనం చెప్తుంటాము. వారిని మొదటి స్థాయి భక్తి అంటారు. ఆ తర్వాత సృష్టి స్థితి లయ కారణమైన ఈశ్వరుడు గురించి తెలుసుకుంటారు. అప్పుడు ఈశ్వరు కేవలము సృష్టి చేసి వదలలేదు, తానే సృష్టి అంతా అయి ఉన్నారు అని తెలుసుకుంటాం. అంటే ఈశ్వరే జగత్తుగా మారిపోయారు ఈశ్వరుడే. అందువలన అప్పుడేం చెప్తాం మనము? పర్వతాలు, నదులు, సముద్రాలు, భూమి, నీరు, అగ్ని, ఆకాశం, వాయువు, సూర్య, చంద్ర, నక్షత్రాలు, గ్రహాలు, సకలం మొత్తము
ఈశ్వరయే విశ్వరూపంగా మనము తెలుసుకుంటాం. అప్పుడు వారిని రెండవ స్థాయి భక్తి అంటారు. మరి మూడవ స్థాయి భక్తి అంటే ఏంటి? అనంతం, అంటే దేశ కాలాలకు అతీతం. ఈశ్వర జగత్తుగా మారే అవకాశం లేదు అంటాం. ఎందుకు? జగత్తు నిరంతరం వికారాలు చెందుతుంది, మారిపోతుంది. మరి మన ఈశ్వర కూడా వికారాలు చెంది మారిపోతే చాలా కష్టం కదా. అందువలన ఈశ్వరులు ఎటువంటి వికారాలు ఉండకూడదు, నిర్వికారము. ఎటువంటి గుణాలు ఉండకూడదు, నిర్గుణం. ఎటువంటి ఒకే రూపానికి పరిమితం కాకూడదు, అరూపం అంటారు. ఈ స్థాయిలో ఈశ్వరుని మనము అజాయమానో బహుదా విజాయతే ఏకం సత్ విప్ర బహుదా వదంతి అని వినుంటారు, మీరు ఎక్కడో చెప్తుంటారు. అంటే ఏంటి? అజాయమానం అంటే జన్మ లేనప్పటికీ బహుదా విజాయతే, ఈ సృష్టి చిత్ర విచిత్రములుగా ప్రకటమవుతుంది కదా. అదేవిధంగా ఏకం సత్, ఒకటే సత్య వస్తువు వివిధ రూపములుగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మహాత్ములు. అందువలన ఒక్కసారి మీరు చూస్తే ఈశ్వరుడు మొట్టమొదటి ఈ జగత్తుని సృష్టించారు అన్నాడు అనుకోండి, నిమిత్త కారణం. ఈశ్వరుడు నిమిత్తం అన్నమాట జగత్తుకి. ఈశ్వరుడే జగత్తుగా అయ్యారు అన్నాం అనుకోండి, అంటే ఈ జగత్తుకు కావలసినటువంటి మెటీరియల్ కూడా ఈశ్వరయే అని తెలుసుకోవాలి. ఈశ్వర జగత్తుగా ప్రకటన అయ్యారే కానీ నిజంగా ఆయనలో ఎటువంటి మార్పు లేదు. అంటే అంటే ఎటువంటి మార్పు లేదు. ఎలాగా? కొంచెం మంద అంధకారములో తాడుయే పాముగా కనిపిస్తుంది తప్ప అక్కడ పాము లేనే లేదు. అందుకే మనకి ప్రాతస్మరామి స్తోత్రంలో 3వ శ్లోకం చెప్పాను మొన్న. ప్రాతర్నమామి తమస పరమర్కవర్ణం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ రజ్వాంభుజంగమహివ ప్రతిభాసితం వై అన్నాడు. అంటే మొత్తము కొన్ని లక్షల సూర్యుల వలె ప్రకాశిస్తున్న చైతన్య జ్యోతి, ఆత్మజ్యోతిగా ఉన్న ఈశ్వర ఈ వస్తువుల్ని ప్రకాశింపచేస్తున్నది, అజ్ఞాన అంధకారమును కూడా సాక్షిగా దర్శిస్తున్నటువంటి, చీకటిని చీకటిగా చూపిస్తున్నటువంటి చైతన్య స్వరూపం ఎవరు? పూర్ణతత్వము, పురుషోత్తమ, సనాతనం. యస్మిన్నిదం, దాని నుండి యావత్తు సృష్టి ప్రకటమవుతున్నది. ఎలా? ఎలా? మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహా యోగీవ యస్వేచ్ఛయా అన్నారు శంకరాచార్య దక్షిణామూర్తిలో. ఏంటి? ఈ దేశము కాలము అనే ముడిసరుకును వాడుకొని ఈ మాయని తన స్వాధీనములో పెట్టుకొని, ఏ మాయ, యు జస్ట్ డూ లైక్ దిస్, ఆ మాయ సహాయంతో ఈ జగత్ క్రీడ ఆడుతున్నటువంటి ఈశ్వర అని అర్థం. అది ఎలా వస్తుంది? రజ్వాంబుజంగమ ఇవ. ఇవ అంటే అదే మాదిరి. ఎలా అంటే పూర్తిగా ప్రకాశం లేకపోవడం వలన తాడును మనము పాముగా గుర్తిస్తున్నట్టు ఈ జగత్తు పైన, ఈ ఈశ్వర పైన జగత్తుని దర్శిస్తున్నాం మనము. ఇలా తెలుసుకుంటే అప్పుడు ఇప్పటి వరకు ఈశ్వరుని యొక్క 3వ స్థాయి. అందువలన ఈ 3వ శ్లోకముతో ఈశ్వరుని యొక్క ఒక ఇంట్రడక్షన్, ఏం చెప్పాలనుకున్నారనేది చెప్పేశారు. ఇప్పుడు 4వ శ్లోకము నుండి 11వ శ్లోకం వరకు ఈశ్వరు యొక్క స్వరూపాన్ని, ఆయనకు విభూతిని మీకు సూక్ష్మంగా చెప్తున్నారన్నమాట. ఎందుకు?
తర్వాత అర్జునుడు ఇంకా వివరంగా చెప్పని అడుగుతారు. అందుకే తరువాత వివరంగా చెబుతారు. కాబట్టి 4వ శ్లోకము నుండి 11వ శ్లోకం వరకు ఈశ్వర యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క మహిమ విభూతుల్ని చెప్తున్నారు ఇప్పుడు భగవాన్. అందువలన ఇప్పుడు 4వ శ్లోకం ఏం చెప్తున్నారంటే, బుద్ధిర్జ్ఞానమసమ్మోహః 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 క్షమా సత్యం దమః శమః క్షమా సత్యం దమః శమః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావః సుఖం దుఃఖం భవో భావః సుఖం దుఃఖం భవో భావః భయం చ భయమేవ చ భయం చ భయమేవ చ భయం చ భయమేవ చ బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావః భయం చ భయమేవ చ సుఖం దుఃఖం భవో భావః భయం చ భయమేవ చ సుఖం దుఃఖం భవో భావః భయం చ భయమేవ చ అహింసా సమతా తుష్టిః అహింసా సమతా తుష్టిః అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః తపోదానం యశో యశః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం భవంతి భావా భూతానాం భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః మత్త ఏవ పృథగ్విధాః మత్త ఏవ పృథగ్విధాః అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః ఉత్తమం. అయితే ఈశ్వరుని చూడాలి చూడాలి అంటారు మనల్ని. నాకు ఈశ్వర దర్శనం కావాలి, నాకు ఈశ్వర దర్శనం కావాలి అంటాం మనం. అంటే ఈశ్వర కృష్ణ పరమాత్మ ఏమంటాడంటే, ఎక్కడికో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు? కళ్ళు తెరిస్తే ఈశ్వర,
కనులు నేత్రములు మూస్తే ఈశ్వర, ముందు బయట ఈశ్వర, లోపల ఈశ్వర, ఎక్కడ చూసినా సర్వం ఈశ్వరమయం జగత్ అన్నారు. అందువలన ఏమంటున్నారు? బుద్ధి జ్ఞానము అసమ్మోహ, క్షమా సత్యం దమః, శమః సుఖం దుఃఖం, భవః అభావః, భయము అభయం, అహింస సమత తుష్టి తపస్సు దానము యశస్ అయసః. ఇవన్నీ కూడా అంటే అర్థం ఏంటి? మంచి లక్షణాలు చెడు లక్షణాలు అన్ని కూడా లోపల బయట స్థూలము సూక్ష్మము అవ్యక్తంగా ఉన్న సంస్కారంగా ఉన్నటువంటి వాసనలు ఇవన్నీ కూడా అంటే యావత్తు సృష్టి స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, కారణ ప్రపంచం, ఈ ప్రతి ఒక్కటి నా నుండే వస్తున్న ఇది ఎసెన్స్ అన్నమాట. ఇది అయితే ఏంటి? బుద్ధి అంటే ఏంటి? మన యొక్క తెలివి, మన ప్రజ్ఞ, అది కూడా నా నుండే వస్తుంది. మరి జ్ఞానము కూడా అసమ్మోహ అంటే భ్రమ లేకపోవడం. చూడండి, ఆ అమ్మగారు ఎంత చలాకి, ఎంత తెలివి గలవారు, ఎంత కుశలత్వం కలిగి ఉన్నారు అంటారు. అంటే మోహం లేకపోవడం అన్నమాట. అసమ్మోహ అంటే మీ ఆలోచనలో స్పష్టత. అదేవిధంగా క్షమ అంటే క్షమాగుణం. ఎంతటి వారినైనా సరే మీరు క్షమించే తత్వం మీలో ప్రకటమైతే అది ఈశ్వర తత్వమే. ఆ తెలివితేటలు ఈశ్వర తెలివితేటలే. ఆ జ్ఞానము ఈశ్వర జ్ఞానమే. అదేవిధంగా సత్యం. ఇక్కడ సత్యం అంటే రెండు రకాలుగా తీసుకోవాలి మీరు. ఏంటి? వ్యావహారికంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం వ్యావహారిక సత్యం. అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఆ ఉనికి ఎప్పుడు మారనటువంటి సత్యము పారమార్థిక సత్యం అంటారు. అందువలన ఇక్కడ వ్యావహారిక సత్యము సత్య వచనం. తమః అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంతకుముందు చూసాం మనం 6వ అధ్యాయము 5వ అధ్యాయం చూసాం. కానీ ఇంద్రియాలను మనస్సు అదుపులో పెడుతుందని కఠోపనిషత్తులు చెప్తారు, అది వేరే విషయం. ఇక్కడ దమః అంటే ఇంద్రియ నిగ్రహం, శమః అంటే మనోనిగ్రహం అని చెప్పాను నేను. అంటే మనస్సుని పూర్తిగా మీ కంట్రోల్లో ఉండాలి, మీ స్వాధీనములో. సుఖం దుఃఖం, సుఖ దుఃఖాలు ఇవి కూడా మీకు సుఖము కలిగిన దుఃఖము కలిగిన ఈ భావనలు కూడా ఈశ్వరు ఉనికిగా ఉండడం వల్లనే కలుగుతున్నాయి. భావ అభావ అంటే రాకపోకలు అంటారు. ఆగమ అపాయిన అంటే మన మనసు ప్రశాంతంగా ఉంటే ఆనందం ప్రకటన అవుతుంది. మన మనసు అల్లుకల్లోలంగా ఉంటే అశాంతిగా దుఃఖంగా ఉంటుంది. కానీ రెండు కూడా వచ్చిపోతున్నాయి, గమనించండి. వాటినే భావ అభావ అంటారు. భయం చ అభయమేవచ అంటే భయము అభయం రెండు. ఇంకా ఎన్నైనా చెప్పొచ్చు భగవాన్, కానీ కొన్ని మచ్చుకి చెప్తున్నారు. ఇంకా ఏంటి? అహింస. మనస్సు స్థాయిలో అహింస అంటే ఏంటి? ఏ ప్రాణి యందు కూడా వైరి భావన ఉండకూడదు. అంటే అహింస ప్రతిష్టాయ వైరి త్యాగ. పతంజలి మహర్షి అన్నారు. ఏంటి? అహింస ప్రతిష్టాయం. మీరు చేతులు శరీరంతో కానీ, మీ మాటలతో కానీ, మీ మనస్సుతో కానీ ఏ ప్రాణికి హింసాత్మకంగా మన భావనలు ఉండకూడదు, మన మాటలు ఉండకూడదు, మన చేతలు ఉండకూడదు. దీన్ని అహింసాతత్వం అంటారు. అందుకే అహింస పరమో ధర్మ అన్నారు సనాతన ధర్మంలో. తరువాత సమతా భావన, సమతామూర్తి. విన్నారా ఈ మధ్యన సమతామూర్తి? మరి అక్కడ బయట లోపల ఎలా ఉందో మనకు తెలియదు, ఇప్పుడు పోలేదు. బయటికి మాత్రం సమతామూర్తి అని ఉన్నారు కదా, అంటే సమభావన అని అర్థం. తుష్టి అంటే అత్యంత కంటెంట్మెంట్ స్థితి. అంటే ఏది జరిగినా మన మంచికే,
నాకు ఏది వచ్చినా ఈశ్వరు నుండే వచ్చింది. ఆనందం, సంతోషం, సంతుష్టి. తుష్టి. తపహ అంటే మీరు ఏదైనా సాధించాలంటే మీరు ఎంత అభ్యాసం చెయ్యాలి, దాని మీద అన్నిటిని విడిచిపెట్టి దాని మీదే ఏకాగ్రత పెట్టి మీరు అభ్యాసం చేస్తే ఆ క్రమశిక్షణనే తపస్సు అంటారు. అందుకే పిల్లలు చూడండి, ఉదయాన్నే స్నానం చేసి వాళ్ళకి మేకప్ చేసి వాళ్ళకి టై కట్టి వాళ్ళకి డ్రెస్ వేసి షూ పెట్టి ఐడి కార్డు, పుస్తకాలు, వారికి భోజనము ఏర్పాట్లు చేసి వస్తున్న బస్సుకి కరెక్ట్గా ఎక్కిస్తుంటారు అమ్మలు తీసుకెళ్ళి వెళ్ళి. ఎందుకు? అది క్రమశిక్షణకు అలవాటు పడాలి పిల్లలు. డిసిప్లిన్, తపస్సు. అది ఒక తపస్సు. దానం అంటే ఈ దానం అనేది ఎన్ని రకాలుగా ఉంటుందండి. భూదానం, గోదానం, అవసరమైతే కన్యాదానం అంటారు, విద్యాదానం అంటారు, ధనదానము, పశుదానము, ఏదైనా దానం చేయొచ్చు. అంటే అక్కడ ఎదుటి వారికి అవసరమయ్యేది మీరు దానం చెయ్యాలి. యశః అంటే కీర్తి, అయశ అంటే అపకీర్తి. అంటే ఇక్కడతో ఈ పట్టిక పూర్తి అవ్వలేదండి. ఉదాహరణ కొన్నింటిని భగవాన్ చెప్పారు. ఏంటి? మనం ఇంకా మీరు ఎన్ని మీకు మీ బుద్ధికి తోస్తాయో అవన్నీ కూడా ఈ లిస్టులో కలుపుకోండి. ఎందుకు? భూతానా భావా అంటే అన్ని ప్రాణుల్లో ఉన్నటువంటి ఆ సంకల్పాలు, వికల్పాలు, ఆలోచనలు, కోరికలు, రకరకాల అనేటువంటి భావనలన్నీ కూడా ఎక్కడి నుండి వస్తున్నాయండి? ఇవన్నీ మత్త ఏవ భవంతి. ఎందుకంటే శరీరం జడము, ఇంద్రియాలు జడము, మనస్సు జడము, బుద్ధి జడము. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మీకు తెలుసు, గ్లాస్ బల్బు దాని నుంచి వెలుతురు రాదు, కేవలం ఫిలమెంట్ నుండి వెలుతురు రాదు, కేవలం వైర్ల నుండి వెలుతురు రాదు. మరి ఎక్కడి నుండి వస్తుందండి? అదొక శక్తి. శక్తి నుండి, వైర్ల నుండి, ఫిలమెంట్ నుండి, బల్బు నుండి మనకి వెలుతురు వస్తుంది. అదే విధంగా ఫ్యాన్ నుండి గాలి వచ్చిన, కూలింగ్, హీటరు ఏది వచ్చినా ఆ వస్తువుల నుండి రాదు. అలాగైతే ఆ షాపులో ఉంటది కదా బల్బు, అక్కడే వెలగాలి కదా, ఫ్లగ్ పెట్టక ముందు వెలగదు. అదే విధంగా ఇవన్నీ కూడా ఒక లిస్టు చెప్పాం మనం. ఈ లిస్టు బుద్ధి, జ్ఞానం, అసమ్మోహ, క్షమాగుణము, సత్యము, దమః, శమః, సుఖము దుఃఖాలు, భయము, అభయములు, అహింస, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తుంది ఆలోచించండి. మత్త ఏవ భవంతి, నా నుండి వస్తున్నాయి అర్జున అని భగవాన్ కృష్ణ పరమాత్మ అన్నారు. అంటే మీరు చెప్పండి, కృష్ణ పరమాత్మ అంటే ఆ రూపము నుండి వస్తాయి ఇవన్నీ? కుదరదు. అంటే సర్వవ్యాపి చైతన్య స్వరూపం నుండే వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? పృథక్ వితాహ, వివిధ రూపాల్లో, చిత్ర విచిత్ర రూపముల్లో ప్రకటమవుతున్నాయి. సో ఈ విధంగా ఈ ప్రాణులలో విభిన్న భావాలన్నీ నా నుండే వస్తున్నాయి అంటున్నారు కృష్ణ పరమాత్మ. అందువలన తర్వాత శ్లోకాల్లో కూడా బాహ్య ప్రపంచం నా నుండి వస్తుంది అన్నారు. ఇప్పటి వరకు మనం ఏం చెప్పాము? అంతర్ ప్రపంచం. బుద్ధి ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుందా? బుద్ధి ఏమైనా మన కోటి అబిడ్స్లు దొరుకుతాయా? ప్యాకెట్లు బుద్ధి దొరకదు. జ్ఞానము, అసమ్మోహ, దమః, సత్యం, క్షమ, భయం, అహింస, ఇవన్నీ అంతర ప్రపంచము నేనే అన్నారు. మరి ఇప్పుడు భగవాన్ ఏమంటారు? బాహ్య సృష్టి కూడా నా నుండి వచ్చిందని చెప్పబోతున్నారు అయ్యగారు. ఏంటంటే 6వ శ్లోకం ఇప్పుడు చూద్దాం. మహర్షయ సప్త పూర్వే, మహర్షయ సప్త పూర్వే, మహర్షయ సప్త పూర్వే, చత్వారో మనవస్తథా, చత్వారో మనవస్తథా, చత్వారో మనవస్తథా, మద్భావా మానసా జాతాః, మద్భావా మానసా జాతాః,
మద్భావా మానసా జాతాః येषां लोक इमाः प्रजाः येषां लोक इमाः प्रजाः येषां लोक इमाः प्रजाः महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा मद्भावा मानसा जाताः येषां लोक इमाः प्रजाः मद्भावा मानसा जाताः येषां लोक इमाः प्रजाः मद्भावा मानसा जाताः येषां लोक इमाः प्रजाः ఉత్తమం. అయితే ఇంతవరకు మనకి అంతరంగా ఉన్నటువంటి ప్రపంచం బుద్ధి, సత్యము, దమ, అహింస, కీర్తి, అపకీర్తి, భయము, అభయం, ఇవన్నీ ఏమిటి? బయట కనిపించవు. సూక్ష్మ స్థితిలో మన అంతరంగంగా అంతర్ ప్రపంచం అనమాట ఇది సకల ప్రాణులు యందు. అయితే భగవాన్ ఇప్పుడు బాహ్య ప్రపంచం గురించి చెప్పాలి. మరి ఏమిటది? పూర్వే అంటే సృష్టి ఆరంభమయందు ఏం జరిగింది అంటే సప్త మహర్షయ తతః చత్వారః మనవః మత్ అంటే నా నుండే వచ్చారు, నా నుండే ప్రకటమయ్యారు. అంటే ఇప్పుడు ఏమంటున్నారు? బాహ్య ప్రపంచం యొక్క సృష్టి గురించి చెబుతున్నారనమాట. మామూలు మనుషులు, జంతువులు వచ్చే ముందు ఈశ్వరు ఏం చేశారు? సప్త ఋషులని, సనక, సనాది, సనంద, సనత్ కుమార్ అంటారు కదా, నలుగురు పిల్లవాళ్ళలాగా ఉంటారు. ఆ ఋషులని సృష్టించాడు బ్రహ్మ. అందుకే భగవద్గీతలో శంకరాచార్య భాష్యం మొదట్లో రాశారు, ప్రవృత్తి నివృత్తి ధర్మస్వరూపం వేద తత్వసారం అని చెప్పారు. గీత ఏమిటి? ప్రకృతికి అంటే ఈ సృష్టి కొనసాగింపు కోసము ప్రవృత్తి ధర్మము క్రియేట్ చేశారు. అంటే ఏంటి? మరీచాది ఋషులు, మారీచుడు కాదండోయ్, మరీచ వేరు మారీచ వేరు, మరీచాది ఋషులని అంటే ప్రజాపతుల్ని సృష్టించారు. తరువాత నివృత్తి మార్గం అంటే జ్ఞాన మార్గం కోసము సనక, సనంద, సనత్ కుమారుల అలాంటి వారిని సృష్టించారు. అయితే సనకాది ఋషులు సన్యాస పరంపరను సూచిస్తే సప్త ఋషులు ఉన్నారు కదా, వశిష్ఠాది, వాళ్ళందరూ గృహస్థ ఆశ్రమ పరంపరని సూచిస్తారు. మరి సన్యాస పరంపర ఏంటి? నివృత్తి మార్గం అయితే మరి వశిష్ఠాది సప్తఋషుల పరంపర గృహస్థ ధర్మము, అది ప్రవృత్తి మార్గం అంటారనమాట. ఇది ఇక్కడ మీరు తెలుసుకోవాలి. పాయింట్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. సప్త మహర్షయ అంటే మీ అందరికీ తెలుసు, మన పురాణాల్లో ఇప్పటికీ చూస్తాం. మీరు హరిద్వార్ వస్తే ఒకసారి మాతో సప్త ఋషి రోడ్డు అని ఒకటి ఉంటుంది, సప్త ఋషి మండలం అంటుంటారు మన ఆకాశంలో చూపెడుతూ. అందువలన పెళ్ళైన జంటకి ఆ వశిష్ఠ అరుంధతిని చూపెడుతుంటారు కదా, అలాగా సప్త ఋషి మండలంలో కదా సప్త ఋషులు. కాకపోతే భిన్న భిన్నమైనటువంటి ఒక్కొక్క పురాణంలో పేర్లు మారొచ్చు. పేర్లు మారిపోయినా మీరేమీ భయపడని పని లేదండి. అయితే జనరల్గా ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే అత్రి, భృగు, కుత్స, వశిష్ఠ, గౌతమ, కాశ్యప, అంగీరస ఇలాంటి వాళ్ళందరూ పేర్లు చెప్తుంటారు. ఇంకా వేరే దగ్గర కూడా చెప్పొచ్చండి. భృగు, మరీచిం, అత్రించ, పులస్త్యం, పులహం, కృతం, వశిష్టం చ మహాతేజ సహ సృజత మహాన్ మానస సుతాన్ అంటే బ్రహ్మాజీ
మనస్సు నుండి పుట్టారు అంటారు. వీళ్ళకి మానస పుత్రులు అంటారు వీళ్ళందరినీ. అందువలన సప్త ఋషులు, సనక సనందులు వీళ్ళందరూ కూడా బ్రహ్మ మనస్సు నుండి పుట్టారంటారు, మానస పుత్రులు అంటారు. అందువలన మానస పుత్రులు అంటే ఏంటి? సృష్టికర్త బ్రహ్మాది సంకల్పంతోనే వీళ్ళు పుట్టారు అంతే. మానసాహ జాతాహ అన్నారు కదా, అంటే సంకల్ప మాత్రంగా సృష్టించారు వీళ్ళని. వీళ్ళందరూ మానస పుత్రులు అంటారు. అందువలన ఈ సప్తరుసులు గృహస్థాశ్రమాన్ని అలాగ కొనసాగిస్తే సన్యాసులు కారు వాళ్ళు. ఎందుకు? వానప్రస్థంలోనే ఉంటారు అవసరమైతే లాస్ట్ చివరికి. అందుకే మన ఋషులందరూ కూడా చూడండి గృహస్థులుగా భార్య బిడ్డలతో ఉంటారు. అంటే ఋషిపత్నులు ఋషిపుత్రులు ఉంటారు. కానీ వారు కేవలము సమాజం యొక్క సృష్టి సంతానం కొరకే వివాహం చేసుకున్నారు తప్ప ఇప్పుడు ఉన్న సమాజంలా ఉండేవాళ్ళు కాదు వాళ్ళు. ఎందుకు? ఆ బ్రహ్మతత్వం, ఆ నిష్టలు ఎప్పుడూ కిందకి వచ్చేవారు కాదు. ఋషిపత్రులకి ఋషులకి ఋషిపుత్రులకి ఋషి సంతానం అందరికి కూడా ఆధ్యాత్మం బ్రహ్మ వర్చస్సులో ఉండేవాళ్ళు. బ్రహ్మచర్య వ్రతం అనేది జీవితంలో భాగస్వామ్యం వాళ్ళందరికీ. అది అవసరం అనమాట. అది ఇప్పుడు కొరవడింది సమాజంలో. అందుకే మనము ఈ జంక్ ఫుడ్లు తినుకొని ఈ శరీరాన్ని కొంచెం అలాగా రికవరీ చేసుకుంటున్నా తప్ప బుద్ధి, ఆ బ్రహ్మ వర్చస్సు తేజస్సు ఎవరికి లేదు ఇప్పుడు. ఎందుకు? బ్రహ్మచర్య గురించి అవగాహనే లేదుగా. అదనమాట. అందుకే పూర్వే చత్వారః, వారికి ముందు నలుగురు ఋషులను చెప్పాను మనం. ఏంటి నలుగురు? సనక, సనంద, సనత్ కుమార, సనత్ సుజాత అని చెప్పాను నేను. సో ఈ నలుగురు సృష్టించారు కదా, మరి ఇంకా అయిపోయింది అనుకుంటే అవదు. ఎందుకు? సృష్టి వారు కొనసాగించట్లేదు. బ్రహ్మాదికి ఒకసారి కోపం వచ్చింది. ఏమయ్యా, నేను సృష్టి కొనసాగిస్తారని మిమ్మల్ని నా సంకల్పంతో పుట్టిస్తే నా మాటే ధిక్కరిస్తారా? మీరేమనుకున్నా గాని మేమైతే ఆ కార్యం చెయ్యలేము ప్రభు భగవన్ అన్నారాడ సనత్ కుమార్. వెంటనే బ్రహ్మాది కోపం వచ్చింది. కోపము నుండి రుద్ర ప్రకటమయ్యాడు. రుద్రుడు, హే రుద్ర, వీళ్ళని అంతం చెయ్యి అన్నాడంట బ్రహ్మాది. అయితే రుద్రుడు ఏమవుతాడు చెప్పండి? ఆ బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి ఆ నలుగురు సనక, సనంద, సనత్ కుమార్, సనత్ సుజాతల ముందు రుద్రుడు కూడా అలాగ చల్లగా శాంతం శివం అద్వైతం దక్షిణామూర్తి స్వరూపాన్ని పొందారనమాట రుద్రుడు. అప్పుడేమంటారు? గురూజీ గురూజీ మాకు ఏమైనా సందేహాలు తీర్చు అని ఆ నలుగురు వచ్చి ఈ దక్షిణామూర్తి కాళ్ళ దగ్గర కూర్చున్నారు, శిష్యులు అయిపోయారు. అప్పుడు బ్రహ్మాజీ అనుకున్నారు, ఇదేంట్రా బాబు ఇలా రివర్స్ గేర్ కొట్టారు, బండి రివర్స్ అయ్యింది ఏంటి? ఇలా కాదు, ఇంక వీళ్ళు వెనక నేను వెళ్ళడం వలన సమయం వేస్ట్ తప్ప పని అవ్వదు అని మళ్ళీ మానసికంగా సంకల్పం చేస్తే సప్త ఋషులు వచ్చారు. వారు బుద్ధిమంతులు, బ్రహ్మాజీ చెప్పినట్టే వింటారు. అందువలన ఆ సప్త ఋషుల నుండే మన మానవ యొక్క సంతతి వచ్చింది. మనువు అలాంటి మహా ప్రజాపతుల నుండి వచ్చింది కాబట్టి మానవులు అన్నారండి, పేరు వచ్చింది మనకి. సో ఈ విధంగా చేశారనమాట. అయితే మనవహ అంటే 14 మంది మనువులని సృష్టించారనమాట. వారి పరిపాలించే కాలాన్ని మనము మన్వంతరం అంటారు. ఒక్కొక్క మన్వంతరానికి 71 చతుర్యుగాలు ఉంటాయి. అంటే 71 సంవత్సరాలు కాదండి, 71 చతుర్యుగాలు అంత ఇంతమంది మనం చూసాం 8వ అధ్యాయంలో. ఏం చూసాము? బ్రహ్మాజీ కాలం, ఒక రాత్రి ఒక పగలు చూసాం. ఒక పగలు దగ్గర మనం ఏం చూసాము అంటే 4 చతుర్యుగాలు, అంటే 2000 చతుర్యుగాలు బ్రహ్మాజీకి ఒక రోజు అని చూసాం. అందులో 1000 చతుర్యుగాలు ఒక పగలు ఒక రాత్రి అని చూసాం. అలాంటివి 71 చతుర్యుగాలు అయితే ఒక మన్వంతరము. అంటే ఇలా 71 చతుర్యుగాలు, అలా 14 మంది మనువులు. అందువలన జంధ్యాల పౌర్ణమి అంటారు చూసారా? అలాగే మనం సంకల్పం చేసినప్పుడు ఈ మన్వంతర పేరుతో చెప్తుంటారు మన వాళ్ళు పండితులు. అందువలన మనువు, ఇప్పటి మనువు 7వ మనువు వైవస్వత మన్వంతరే అని అంటారు, విన్నారా? అంటే
28వ చతుర్యుగం ఇది. మనువు నుంచి వచ్చింది కాబట్టి మన అందరినీ మానవాహ. మనుతే చింతయతి మనువు, ఆలోచించే మనిషి అని అర్థం. మనందరం మనసు నుంచి వచ్చాము కదా అంటే ఎక్కడి నుంచి వచ్చాము? మనం కూడా బ్రహ్మాజీ పుత్రులమే. ఎందుకు? డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్ గా. అందుకే సృష్టికర్త బ్రహ్మే మనకి అల్టిమేట్ పితామహులు అన్నమాట. మద్భావ అంటే మత్స్వరూపంగా నా నుండే పుట్టారు ఈశ్వరు అంటున్నారు. ఇప్పుడు అందువలన నా స్వరూపమే వచ్చింది. అయితే అందరూ కూడా సచ్చిదానంద స్వరూపులే కదా. ఎస్, మనందరము సచ్చిదానంద స్వరూపులమే. కానీ దానికి కూడా మనకొంత పోపులు యాడ్ చేస్తారు చూడవా, మసాలా దినుసుల్లాగా. ఆ సచ్చిదానంద స్వరూపానికి మరికొంత యాడ్ అయి ఉన్నది కాబట్టి నేను సచ్చిదానంద స్వరూపం అని అనటానికి భయపడుతున్నాం మనం. కానీ ఈ జ్ఞానం మీరు తెలుసుకున్న తర్వాత అహం బ్రహ్మాస్మి అని మీరు అనగలుగుతారు. ఈ విధంగా తెలుసుకోవడానికే భగవాన్ ఏమంటున్నారు? ఏషాం లోక యమా ప్రజా అంటే ఈ 11 మంది అంటే ఈ ఋషులు గాని ఈ మనువుల నుండి ఈ లోకం వచ్చింది కాబట్టి సమస్త ప్రాణులు వాటి ద్వారా అలాగ క్రమంగా పుట్టాయి. సో ఈ విధంగా ఈ యొక్క సృష్టి, ఈశ్వర సృష్టి అక్కడి నుండి ప్రారంభమైంది. ఎక్కడి నుండి? శుద్ధ చైతన్యము, మాయ, తర్వాత పంచీకరణం కాక మునుపు సూక్ష్మ పంచభూతములు, తర్వాత స్థూల పంచభూతములు, తర్వాత వారు బ్రహ్మాజీ సృష్టికర్త మనస్సు నుండి సనక సనంద సనత్ కుమార్ సనత్ సుజాతులు, సప్త ఋషులు, ఆ తర్వాత వాళ్ళ ద్వారా యావత్తు సృష్టి ఆవిర్భవించింది. ఇప్పుడు సృష్టి రెడీగా మన ముందు ఉన్నది అన్నమాట. ప్రపంచం ఉందా లేదా? ఉన్నది. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటనేది రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.